बस फैमिली मूवी इज द बेस्ट ग्राफिक्स एंड टोटली मेंटेनेंस एंड ఫ్యామిలీకి ఎట్లా ఉండాలంటే మూవీ అంటే జబర్దస్త్ ఉంది. ఎవరైనా చూసుకోవచ్చు. దానికి ఏంటంటే ఫీలింగ్స్ కానీ ఎక్స్పోజింగ్ అంతా కానీ ఏం లేదు, కానీ మూవీ అయితే సూపర్ డూపర్ ఫ్యామిలీ మూవీ ఇస్ ద ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్. దట్స్ ఆల్. జబర్దస్త్ ఉంది. అంటే అల్లు అర్జున్ కూతురు అయితే టాప్ లేపేసింది. సినిమా మాత్రం ఏకదంలా సమంతక యాక్టింగ్ ఇచ్చి వాడేసింది. నంబర్ 1 సినిమా ఉంది. ఇట్లాంటి సినిమాలు చాలా రావాలని మేము అనుకుంటాము. కానీ అసలు ఏం సినిమా అసలు ఈ కెరియర్ ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా రావడం చాలా గొప్ప విషయము. ఈ సినిమా మాత్రం పక్కా హైలైట్. ఇది బ్లాక్ బస్టర్. ఇది నంబర్ 1 సినిమా. అలాగే మన అల్లు అర్జున్ యాక్టింగ్ చూస్తే మాత్రం డైలాగ్ డెలివరీ అబ్బా ఇచ్చి వాడేసింది. చిన్నక్క పెద్దక్కలేగా ఏజ్ వాడేసింది. మరి ఈ మూవీలో అల్లు అర్జున్ ఎంత హ్యాపీ డైలాగ్ డెలివరీ. అల్లు అర్జున్ చూసి అల్లు అర్జున్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో తెలియదు, కానీ అక్క మాత్రం ఇచ్చి వాడేసింది. సమంత అక్క యాక్టింగ్ రేంజ్ చేసింది చూడన్న. ఎమోషనల్గా అయితే ఏడిపించేసింది. ఘోరంగా సినిమా హైలైట్ ఉందన్న. కొత్త ఉంది సినిమా అయితే నంబర్ 1 ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచిగా సినిమా ఒక నీట్గా వెళ్ళిపోతుంది. ఇట్లా హైలైట్ ఇచ్చి పడేసింది సమంతక యాక్టింగ్. అలాగే మన హీరో దేవమోహన్ గారు మస్తు నంబర్ 1గా చేశారు. రాజవంశం ఇట్లా చూపించేసారు. కానీ మన ఒక్కొక్క సీను గ్రాఫిక్స్ ఫస్ట్ ట్రైలర్ చూసి అందరూ ఏమన్నారంటే ట్రోల్ చేసేసారు. కానీ నంబర్ 1 ఉంది అన్న. సినిమా మాత్రం ఏకదమ్లో ఉంది. సమంతక్క చాలా ఎమోషనల్గా ఏడిపించేసింది అన్న. చాలా అక్క అసలు ఏదక్క నువ్వు ఏమి ఏడిపిస్తున్నావు లోపల మొత్తం కళ్ళకెళ్ళి నీళ్ళు తిప్పించేస్తున్నావు అక్క. నువ్వు ఇలాంటి సినిమాలు నువ్వు అసలు ఇంత రేంజ్లో యాక్టింగ్ చేస్తావు నేను అనుకోలే అక్క. ట్రైలర్ చూసినప్పుడు సరే ఏదో ఉంటుంది అలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం అక్క సినిమా ఇంత ఘోరంగా అసలు కమర్షియల్ సినిమాల కన్నా ఈ సినిమాలో చాలా యాక్టింగ్ చేసినావు అక్క. ఇలాంటి సినిమాలు నువ్వు ఎప్పటికి తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే డైరెక్టర్ గుణశేఖర్ గారు నంబర్ 1 డైరెక్షన్ చేసిండన్న. ఏకదమ్ చేసారు. డైరెక్షన్ మాత్రం కిర్రాక్ ఉంది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అసలు టోటల్గా మైండ్ బ్లాక్ అయిపోతుంది. మణి శర్మ మ్యూజిక్ మాత్రం ఇచ్చి వాడేసిండు. బ్రో మూవీ అయితే చాలా బాగుంది. 3Dలో చూస్తుంటే మనం ఆ కాలానికి వెళ్ళినట్టే ఉంది. సో స్టోరీ తెలియని వాళ్ళకైతే స్టోరీ తెలుసుకోవడానికి వస్తారు. తెలిసిన వాళ్ళకి ఎలా తీశారో అనే దానికి ఖచ్చితంగా వస్తారు. సమంత యాక్టింగ్ కానీ, ఆ హీరో క్యారెక్టర్ కానీ, ప్రకాష్ రాజు ఒక ఒక పాటలో వచ్చేస్తాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ కూతురు ఉంది. తను వచ్చిన సీన్ అప్పుడు డైలాగ్స్ కానీ థియేటర్ అంతా అరుస్తారన్న. విజువల్స్ ఎఫెక్ట్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. సో ఆ రాజుల కాలంలో రాజమౌళి ఎలా తీశాడు, గుణశేఖర్ కూడా అలాగే తీశారు. చాలా బాగుంది సినిమా. అందరూ చూడాల్సిన సినిమా. శాకుంతలం సాంగ్స్, బాహుబలిలో సాంగ్స్ ఉంటాయి కదా అలాగే ఉన్నాయి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. పర్ఫార్మెన్స్ కూడా చాలా పీస్ట్కి వెళ్ళి తన ఎమోషన్ కానీ తను క్యారీ చేసిన చాలా బాగుంది. క్యారెక్టర్ పరంగా తనది చాలా బాగుంది అన్న. డైలాగ్స్ ఇచ్చి పడేసింది. అసలు తండ్రి దగ్గరే తెలియకుండా పెంచుతారు కాబట్టి ఎక్కడ తడబడకుండా చాలా క్లియర్గా మంచిగా ఫస్ట్ టైం చేసినట్టు లేదు. అల్లు అరా అయితే చించేసింది. చాలా బాగుంది. విజువల్స్ బాగుంటుంది అన్న. లవర్స్కి అయితే మంచి రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. అలాగే పేరెంట్స్కి సంబంధించిన సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో విజువల్స్ పరంగా అయితే ఖచ్చితంగా చూడవచ్చు. స్టోరీ పరంగా అయితే 2 సార్లు చూడవచ్చు. చాలా బాగుంది. శాకుంతలం డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సమంత ఇంకా హైలైట్. హీరో కూడా చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. అల్లు అర్జున్ అయితే హైలైట్. లైక్ ఉన్నదే కొంచెం సేపు అయినా చాలా బాగా చేసింది. గ్రాఫిక్స్ అంటారా, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరో హైలైట్. ఓవరాల్ ఏం చెప్తారు సినిమా గురించి? చూడొచ్చు, బాగుంది సినిమా. ఫ్యామిలీ మాస్ అందరు కనెక్ట్ అవుతారు. మ్యూజిక్ లో 3Dలో చూస్తే బాగుంది. ఇది ఓన్లీ 3D కోసమా? 2Dలో కూడా బాగుంటుంది. 3D అండి. 3D సజెస్ట్ చేశాను నేనైతే. 2D అంత ఎక్కదు అనుకుంటున్నా. రేటింగ్ ఎంత ఇస్తారు? 3 ఇస్తారా? గుణశేఖర్ కూడా చాలా బాగా, లైక్ డైరెక్షన్ బాగుంది. సీన్స్ కూడా బాగుంటాయి. ఎంట్రీ సీన్ బాగుంది. లైక్ రావడం కూడా డైలాగ్స్ బాగున్నాయి అల్లు అర్జున్. ప్లస్ ఏంటండి హైలైట్ అసలు అర్హ ఉన్న కాసేపు అయినా కూడా చాలా బాగా చేసింది. సమంత ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ హైలైట్. అల్లు అర్జున్ గారి పరువు నిలబెట్టింది. శకుంతలం నిజంగా సమంత గారిని ఒక్కసారి మీరు అలా చూడండి. ఎంత అయితే అందంగా ఉన్నదో సినిమాలో మాత్రం దానికంటే అందంగా ఉన్నది. చాలా అమ్మ చూసారా? ఎందుకంటే సమంత ఇక్కడ నాకు ఇంతకు ముద్దు పెట్టింది మనోడు, అందుకని నొక్కాడు. ఏమనుకోకండి, చాలా బాగున్నదని సినిమా దగ్గరికి వెళ్తే మాత్రం. ఫస్ట్ సమంత గారి యాక్టింగ్ విషయానికి వస్తే వేరే సినిమాల కంటే ఇందులో ఒక మంచి లుక్, ఆ నగలు కానీ వీటికి చాలా బాగున్నది. హీరో దగ్గరికి వస్తే మాత్రం లాస్ట్ ఫైట్ సీన్స్ కానీ అతని హ్యాండ్సమ్ కానీ ఎవరికైనా సరే ఫిదా అయిపోవచ్చు.
ఇందులో మోహన్ బాబు గారు చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే ఉన్నారు, అందరూ బాగా చేశారు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అల్లు అర్జున్ గారి కూతురు ఆమె అయితే చేసింది నిజంగా పీక్స్కి తీసుకెళ్ళిపోయింది అన్న సినిమా. అంత బాగున్నది లాస్ట్ క్లైమాక్స్ అయితే, ఫైట్స్ కానీ కెమిస్ట్రీ అయితే బాగున్నది. కానీ అన్న ఆ టైంలో ఇలా ముద్దు ఒకటి పెట్టారన్న, అది పర్లేదు, సూపర్, చాలా బాగున్నది. ఎక్కడ కాదు గుణశేఖర్ గారిని మనం చాలా సినిమాల్లో చూసాం కదా, అన్నిటికంటే ఇది ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు, అంత బాగున్నది. ఇది ఇంతలోని 2D కంటే 3Dలో చూస్తే ఇంకా అదిరిపోయింది. మాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఫైట్ సీన్స్కి మాత్రం ఇచ్చుకోవచ్చు సూపర్ రేటింగ్. ఎందుకంటే అన్న ఒక అమ్మాయి అది ఒక రాజుని ఆపి ఇలాగా ప్రశ్న వేయడం అన్నది ఎక్కడ మనం చూడలేదు, ఇందులో మాత్రం చూసాం. అది చాలా బాగుంది, సూపర్ మూవీ. అది నిజంగా అంటే నిజంగా బాగుంది అనమాట. ఎందుకు అంటే గుణశేఖర్ గారు ఏ ఫార్మాట్ తీసుకున్నా అంటే ఆయనకి చాలా వర్తబుల్, చాలా మైండ్ ఉంది. అట్లాంటి ఆయన ఇంత అంటే చాలా కష్టమైంది అనమాట ఈ యొక్క రాజుల్ని అవన్నీ చూపించడం అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఫ్యాంటీ షర్ట్ వేసి అబ్బాయి అమ్మాయిలు పెట్టేసి హీరో హీరోయిన్ కింద చేసేచ్చు సింపుల్గా. కానీ ఇంకింత కష్టపడుతూ ఇప్పుడు ప్యాడింగ్ ఆర్టిస్టులు ఒక 200 మంది ఉంటారండి. ప్రతి ఒక్కరికి కూడా బ్లూ కలర్ ఇయర్ రింగ్సే ఉన్నాయన్నమాట, ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. నాకైతే నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సమంత ఫ్యాన్స్ కాదు, కంప్లీట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరు అంటారు సమంత హీరోయిన్ అంటారు, కానీ కాదండి, ఈ సినిమాలో కథ హీరోయిన్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది, మీ అందరికీ కూడా నచ్చుతుంది. మూవీ అయితే నాకు చాలా బాగుందన్న. అంటే సమంత గారి యాక్టింగ్ ఇప్పుడు దాకా కంపేర్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అయితేనే ఉంది. ఆమె మహానటి అంటారు, తెలుగులో ఆమె మించిన యాక్టర్ లేరు అంటారు. సో ప్రతి సినిమాకి ప్రూవ్ చేసుకుంటానే ఉన్నారు. ఇకపోతే హీరో గారిని అయితే నేను ఇంతవరకు ఏ సినిమాలో అంతగా అంటే నేను సినిమాలు తక్కువ చూస్తాను. సో పెద్ద సినిమాలు తప్ప ఆ సినిమాలు నాకు ఏ రోజు హీరో గారు కనబడలేదు. బట్ మెయిన్ చెప్పాల్సింది అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు ఫస్ట్ సినిమాని ఎంత యాక్టింగ్ చేసిందంటే నిజంగా సమంత గారిని మించిన యాక్టర్ అవుతారన్న. నిజంగా చాలా బాగా చేసింది చిన్నపిల్ల అయినప్పటికీ. బట్ అంటే సమంతాన్ని మ్యాచ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు అనుకో, అది వేరే విషయం. కానీ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, మోహన్ బాబు గారి యాక్టింగ్ బాగుందన్న, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ బాగుంది. ఏంటంటే మూవీ గ్రాఫిక్స్ అన్న రాజమౌళి సినిమాలో కన్నా అంత అంటే ఆయనతో కంపేర్ చేస్తే అంత కాదులే, కానీ ఒక మూవీ ఆయన తీస్తే ఎలా ఉండేది రాజమౌళి గారి గ్రాఫిక్స్ పరంగా సేమ్ అంతే అన్న. ఎక్కడ డ్రాప్ అవ్వాలి, ఇంచు కూడా డ్రాప్ అవ్వలేదన్న. గ్రాఫిక్స్ మీద ఫోకస్ మామూలు పెట్టాల. 3D అయితే నెక్స్ట్ లెవెల్ గుద్దారన్న. ఓవరాల్ సినిమా గురించి ఒకే మాట చెప్తా, సమంత గారు లైఫ్లో ఫెయిల్ అవ్వచ్చు కానీ ఒక ఫ్యాను మనసులో మాత్రం ఇప్పుడు ఫెయిల్ అవ్వరన్న.